రాష్ట్రపతి ఎన్నికల వేడ మరింత రాజుకుంటుంది. యూపీఏ అభ్యర్థిని గెలిపించుకునేందుకు ముందస్తు ప్రణాళికతో సిద్ధమవుతున్న కాంగ్రెస్ సంప్రదింపుల పరిధిని విస్తరిస్తోంది. మిత్రపక్షాలతో పాటు భావ సారూప్య పార్టీలను కలుపుకొని పోయే దిశగా అడుగులు వేస్తోంది. అటు రాష్ట్రపతి అభ్యర్థిగా ఎవరి పేరును ప్రతిపాదించలేదని సిపిఎం స్పష్టం చేసింది. రాష్ట్రపతి ఎన్నికపై వేడి రోజురోజుకు పెరుగుతోంది. తమ అభ్యర్థికి మద్దతు కూడగట్టే దిశగా కాంగ్రెస్ పార్టీ కసరత్తులు ముమ్మరం చేసింది. ప్రతిభా పాటిల్ పదవీ కాలం జూలై 25తో ముగియనుంది. ఈ తరుణంలో ఆమె వారసుడిగా ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రణబ్ ముఖర్జీ పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. అయితే యూపీఏ ప్రభుత్వాన్ని నడపడంలో కీలకంగా ఉన్న ప్రణబ్ ను వదులుకోవడానికి కాంగ్రెస్ సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. అన్సారీ వైపే మొగ్గు చూపుతున్న కాంగ్రెస్ ఇప్పటికే యూపీఏ భాగస్వామ్య పక్షాలతోనూ సంప్రదింపులు మొదలుపెట్టింది. ఓవైపు మిత్రపక్షాలతో చర్చలు కొనసాగిస్తూనే యూపీయేతర పక్షాలను ప్రసన్నం చేసుకోవడంపై దృష్టి సారించింది. భాగస్వామ్య పక్షాలతో సంప్రదింపుల్లో భాగంగా తొలుత ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ చర్చించారు. ఆ తర్వాత డీఎంకే అధ్యక్షుడు కరుణానిధితో చర్చలు జరిపేందుకు రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ స్వయంగా చెన్నై వెళ్లనున్నారు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీతోనూ సోనియా సమావేశమయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అటు భావ సారూప్య పక్షాలైన సమాజ్వాదీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్, బహుజన సమాజ్ పార్టీ అధినాయకురాలు మాయావతితో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా, ప్రధానమంత్రి మన్మోహన్ రాష్ట్రపతి ఎన్నిక విషయమై చర్చలు జరుపుతారని సమాచారం. రాష్ట్రపతి ఎన్నికపై వేచి చూసే విధానాన్ని సిపిఎం అవలంబిస్తోంది. తమ పార్టీ తరపున అబ్దుల్ కలాం పేరును ప్రతిపాదించారన్న వార్తలను తోసిపుచ్చిన సిపిఎం ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ ఏకాభిప్రాయ అభ్యర్థి ఖరారవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. We are not proposed. We are just waiting to see what other parties we are discussing. Let us hope that there will be some common understanding on who should be the president. Will you support Dr. Kalam in the next? No names are being discussed.